నమస్తే, నేను మీ రాజేంద్ర. లిక్కర్ స్కామ్లో మరిన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. కొత్త దోషులందరూ తెర మీదకు వస్తున్నారు. అలాగే జోగి రమేష్, ఆయన గురించి మొదటిగా చెప్పుకోవాలంటే ఆయన ఒక మాజీ మంత్రి. మీడియా కెమెరాలు కనిపిస్తే చాలు పూనకము వచ్చిన వాడి మాదిరిగా చెలరేగిపోతాడు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడడం అనేది ఆయనకి చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. విరుచుకుపడడం అంటే అలా ఇలా కాదు, నోటికొచ్చిన బూతులన్నీ తిట్టడం, దమ్ముంటే బయటికి రా చూసుకుందాం అని సవాళ్లు విసరటం ఆయనకు ఒక అలవాటైనటువంటి ప్రక్రియ అది. ఇంతకీ నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సరే తాను సిద్ధమన్నాడు. అలాగే టెంపుల్స్లో ప్రమాణం అన్నాడు. నిజానికి టెంపుల్స్లో ప్రమాణం చెయ్యాలి అన్నటువంటి పరిస్థితి వీళ్ళకుంటుందా? అసలు ఆ అర్హత ఉన్నదా? లేదు కదా. కారణం ఏంటి? మంత్రిగా పదవీ స్వీకారం అప్పుడు చేసిన ప్రమాణం, మరి అది ప్రమాణం కాదా? అది ప్రామాణికం కాదా? ప్రజల మధ్యకు వచ్చి నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాము, అలాగే బాధ్యతను నిర్వహిస్తాము అన్నటువంటి ప్రతిజ్ఞ, అలాగే ప్రమాణం ఏమైంది? అలాగే దేవుడి ముందు ఎంత అబద్ధమైనా ఆడతారు అన్నది అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు. చివరకు సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగానే బావురుమంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన ఎవరో కాదు, వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. తంబళ్లపల్లిలో బయటపడిన నకిలీ మద్యం కేసు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దొరికిన భారీ డంపుతో కేసు కీలక మలుపు తీసుకుంది. అప్పటి వరకు నారావారి సారా అంటూ బీరాలు తీసినటువంటి జోగి A1 ముద్దాయి అద్దేపల్లి స్టేట్మెంట్తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నారావారి ఏమో కానీ నాకు మాత్రం ఏమీ తెలియదంటూ చెప్పుకొచ్చాడు. ఒక దశలో విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి దుర్గమ్మ గుడి పరిసరాలలో సత్య ప్రమాణంతో కొత్త నాటకానికి తెరదీసినటువంటి జోగి రమేష్ అండ్ హిజ్ గ్యాంగ్. అలాగే నకిలీ మద్యం స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ను, అతని సోదరుడు జోగి రామును అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విజయవాడ గురునానక్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. 12 గంటల పాటు సిట్ అధికారులు జోగి రమేష్ను ప్రశ్నించినప్పుడు వచ్చినటువంటి వాస్తవాలు మరింత బలోపేతం చేశాయి అధికారులకు. అలాగే జోగి రమేష్ను, అతని సోదరుడు జోగి రామును విడివిడిగా ప్రశ్నించారు. అనంతరం సిట్ అధికారులు జోగి నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ భార్యకు చెందిన మొబైల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ను కూడా, హార్డ్ డిస్కులను, అలాగే పలు మొబైల్ ఫోన్లను, జోగి ఇంటిలోని సీసీ ఫుటేజ్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని జోగి రమేష్ భార్య, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి వాటిని సీజ్ చేశారు. అయితే నకిలీ మద్యం కేసులో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో 1 నెల వ్యవధిలో జోగి రమేష్ను A18 అద్దేపల్లి జనార్దన్ 2 సార్లు కలిసినట్టు వివరించారు. ఒకసారి 3 లక్షల రూపాయలు, రెండోసారి 5 లక్షల రూపాయలు జోగికి అద్దేపల్లి అందజేసినట్టుగా సిట్ అధికారులు తెలిపారు. A18గా జోగి రమేష్, A19గా జోగి రాము ఉన్నారు. ఇప్పుడు ఆదివారం రాత్రి 10 గంటల వరకు జోగి సోదరులను విచారించిన పోలీసులు తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రికి తరలించే క్రమంలో జోగి వర్గీయులకు, పోలీసులకు తోపులాట జరిగింది. చాలా విచిత్రం కదా. ఏదో దేశభక్తుడిని అరెస్టు చేస్తుంటే, అక్రమంగా నిర్బంధిస్తుంటే తిరగబడినటువంటి ఆయన అనుచరులు అన్నటువంటి పరిస్థితి అక్కడ ఏమైనా ఉందా? లేదే. జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అనేకమైనటువంటి కేసుల్లో అరెస్టు చేసేటటువంటి ప్రయత్నంలో ఆయన అదృష్టమో, అలాగే న్యాయ వ్యవస్థ దురదృష్టమో, లేదా బలహీనతో ఆయనకి బెయిల్ వచ్చింది, అరెస్టు చేయొద్దు అని. ఇక సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి లిక్కర్ స్కామ్లో ఆయనకి ఏ కోర్టు మద్దతు పలిగేటటువంటి పరిస్థితి లేనటువంటి సాక్ష్యాధారాలను సేకరించారు. అందుకే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జోగి రమేష్ చేతులు ముడుచుకొని, చేతులెత్తి నమస్కరించి, 4 గోడల మధ్య బతిమిలాడుకుంటున్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో పడిపోయారు. జనరల్గా పబ్లిక్లో ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి రాజకీయ నాయకుల ధోరణి ఇంతే ఉంటుంది. బయట పులిలా మాట్లాడతారు, లోపలికి వెళ్ళి కాగితపు పులిలా మారిపోతారు.
బయట సింహంలా గండ్రిస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత గ్రామ సింహానికంటే కూడా సరెండర్ అయిపోతారు. సో పరిస్థితి మనం గమనిస్తున్నప్పుడు ఇవాళ అప్డేట్స్లో మరింత సమాచారం మన ముందుకు వచ్చింది. ఈ లిక్కర్ ఏదైతే ఒక కల్తీ లిక్కర్ను తయారు చేయటం అనేది ఎక్కడ ప్రారంభించారు అని అంటే, గత చరిత్ర చూసినప్పుడు విదేశాలలో ఇలాంటి వ్యాపారం చేసినటువంటి జయచంద్రారెడ్డి అలాగే వైసీపీ నాయకులు ఇవాళ కొత్తగా సాక్ష్యాధారాలు సేకరించినటువంటి పరిస్థితుల్లో గోవాలో అనేక ప్రాంతాల్లో ఆ రాష్ట్రంలోనే ఈ కల్తీ లిక్కర్ తయారు చేసేటటువంటి కేంద్రాలు, డంపులు, అలాగే దానికి కావలసినటువంటి ముడి సరుకులు, మేబీ స్పిరిట్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి సరఫరా కోసం బాటిల్స్, లేబుల్స్, అలాగే ఆ సీసాల మూతలు కూడా అక్కడే తయారు చేసినట్టుగా మొత్తం సాక్ష్యాధారాలు ఇవాళ బహిర్గతమయ్యాయి. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ తీసుకోవడానికి ఏపీ బ్యూరో చీఫ్ నా కొలీగ్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్ సార్, ఏపీలో ఉన్నటువంటి ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటివరకు కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా బయటపడ్డ ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో తీగ కదిలితే డొంక ఇప్పుడు గోవాలో కదిలినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి గోవా వరకు కూడా వీళ్ళు మద్యానికి సంబంధించినటువంటి లింకులు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ప్రధానంగా మద్యం తయారు చేయడానికి కావాల్సింది స్పిరిట్. ఆ స్పిరిట్ను గోవా నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. గోవాలో కూడా ఒక డంప్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నారు. అద్దేపల్లి జనార్దన్ రావు అక్కడ కేరళకి చెందిన వ్యక్తి జినేష్ అనే వ్యక్తిని సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. జినేష్ అనే వ్యక్తి గోవాలోనే ఈ నకిలీ మద్యాన్ని కూడా తయారు చేసి పలు రాష్ట్రాలకు పంపించి అమ్మకాలు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ జినేష్ ఎవరయ్యా అంటే కేరళకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇతనితో అద్దేపల్లి జనార్దన్ రావు ఇద్దరు కూడా కలిసి ఇదంతా కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత అయినటువంటి జోగి రమేష్ ఇంటికి సీసీ కెమెరాలో బయటపడినటువంటి ఆధారాలు మనం ఒకసారి గమనించినట్లయితే అద్దేపల్లి జనార్దన్ రావుకి, జోగి రమేష్ సోదరుడు రాముకి వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు వీటన్నిటిని కూడా ప్రాథమికంగా బేస్ చేసుకున్న సిట్ అధికారులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు. జడ్జి కూడా రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ బయట ఉన్నప్పుడు ఈ కేసు అంతగా పురోగతి సాధించలేదు సార్. మనం దీన్ని ప్రధానంగా గుర్తించాలి. ఎప్పుడైతే జోగి రమేష్ తో పాటు అతని ప్రధాన అనుచరులతో పాటు అతని సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, మిగతా వ్యక్తులను కావచ్చు, జోగి రమేష్ అండ్ టీమ్ అండ్ గ్యాంగ్ ఎంత భయంకరంగా బెదిరింపులకు పాల్పడ్డారంటే ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా చూసే విధంగా అనేక ప్రణాళికలు కూడా జోగి రమేష్ సృష్టించాడన్న సమాచారం బీఆర్కే న్యూస్ కు రావడం జరిగింది సార్. ఎందుకంటే అతను అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి లింకులు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సార్. ఇంకా చాలా మంది దీంట్లో ఉన్నారు. దాదాపు నలుగురిని ఇప్పుడు సిట్ అధికారులు ప్రాథమికంగా మరొకసారి గుర్తించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన లింకులన్నీ కూడా బయటకు తీస్తున్నారు. అసలు గోవాలో ఉన్నటువంటి స్పిరిట్ ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ డెన్నులు పెట్టారు, అన్నమయ్య జిల్లాతో ఒకటే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డెన్నులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి క్వార్టర్ బాటిల్స్ కావచ్చు, క్వార్టర్ బాటిల్స్ తో పాటు ఆ మూతలు కావచ్చు, సీల్స్ కావచ్చు, పక్కాగా ఆ క్వార్టర్ బాటిల్స్ అన్ని కూడా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే తయారు చేయటంలో ఈ అద్దేపల్లి జనార్దన్ రావు దిట్టగా మనం చెప్పొచ్చు సార్. దీనికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు అద్దేపల్లి జనార్దన్ రావుకి బ్యాక్గ్రౌండ్ లో ఆర్థికంగా సపోర్ట్ చేశారు, టెక్నికల్ గా సపోర్ట్ చేశారు. ఆ మిషనర్లు కొనుగోలు చేయడానికి కూడా ఆర్థికంగా ఎవరెవరు సహాయం చేశారనే దాని మీద కూడా సిట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు సార్. అయితే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే గోవా కేంద్రంగా జరిగినటువంటి డంపు డెన్ను ఎక్కడుంది, వాళ్ళకు కొన్ని డెన్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మిషన్లు పెట్టడం, ఆ మిషన్ల ద్వారా తయారు చేసినటువంటి మద్యాన్ని వివిధ రాష్ట్రాలకు కూడా తయారు చేయడం జరిగింది. నార్త్తో పాటు నార్త్ గోవా పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేసినట్టు ప్రాథమికంగా సిట్ అధికారుల దగ్గర
వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది సార్. చూడాలి ఎంత మేర ఏ స్థాయిలో వీళ్ళు బరి తెగించారనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమైన ఆధారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కల్తీ మద్యం ద్వారా అనేక కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్. చాలా కుటుంబాలు ఇప్పటికీ కూడా బాధపడుతున్న పరిస్థితి. కుటుంబ పెద్ద మద్యం కల్తీ మద్యం తాగటం వల్ల చనిపోవడం ద్వారా ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఆ గోవాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో జతగట్టి ఆయన చేసినటువంటి నకిలీ మద్యం వ్యాపారంతో కోట్లాది రూపాయలు గడించారన్న వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని వెనకాల ఆర్థికంగా టెక్నికల్ గా కూడా జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారో ఆ గోవాకి సంబంధించినటువంటి లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులు కూడా అమ్మినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన డేటాను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే కళ్ళు బయర్లు గమ్మే పచ్చి నిజాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే అసలు గోవా కేంద్రంగా మద్యానికి పెట్టింది పేరు గోవా. అటువంటి గోవా కేంద్రంగానే వీళ్ళు కల్తీ మద్యాన్ని కూడా తయారు చేశారంటే దీని వెనకాల ఎవరెవరున్నారు ఏంటనేది సిట్ అధికారులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు సార్. ఎస్ ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. జయచంద్రారెడ్డి, హూ ఇస్ దిస్ గై? గత ఎన్నికలలో టీడీపీ పార్టీ టికెట్ సంపాదించి ఆయన ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ వస్తున్నటువంటి వాదనలో ఆయన మీ పార్టీ వాడే, మాకు సంబంధం లేదని వైసీపీ. కాదు మీ పార్టీ వాడే మా దగ్గరికి వచ్చి టికెట్ సంపాదించాడని ఇవాళ టీడీపీ. బట్ ఇక్కడ రాజకీయం మనం గమనించినప్పుడు మొత్తం లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే అవకాశం ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఉన్నాడు. దానికి కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. ఈ మొత్తం దొరికినటువంటి బ్యాచ్లో ఇంక్లూడింగ్ ఈశ్వర్, నాకేం సందేహం లేదు, జోగి రమేష్తో కూడా వైసీపీ నాయకులతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు అన్నది వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. ఇవాళ జయచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన చరిత్ర చూసినప్పుడు లిక్కర్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయన సౌత్ ఆఫ్రికాలో అనుభవం ఉన్నటువంటి వ్యాపారవేత్తగా. మరి ఇవాళ టీడీపీ టికెట్ ఎలా సంపాదించారు టక్కన? రెండోది, ఇవాళ రాష్ట్ర రాజకీయం గమనిస్తున్నప్పుడు అదే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వంటి కాలుతో లేచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలేవి? ఇవాళ టికెట్ సంపాదించినటువంటి జయచంద్రారెడ్డి ఆయన అనుచరుడు అన్నటువంటి సత్యం అందరికీ తెలుసు కదా. రాజకీయ పార్టీనికే కాదు, కేవలం మీడియా వాళ్ళకే కాదు, అక్కడున్నటువంటి ప్రజానీకానికి మొత్తం జయచంద్రారెడ్డి బిలాంగ్స్ టు పెద్దిరెడ్డి గ్రూప్. అందులో ఎవరికి సందేహం లేదు. కానీ టికెట్ ఎలా ఇచ్చారు? ఇచ్చినప్పుడు అతను చేసినటువంటి కిరాతకం, అరాచకం, అసహ్యమైనటువంటి పనేంటి? కేవలం సస్పెండ్ చేసి వదిలేస్తే సరిపోతుందా? ఆధారాలు కనపడుతున్నప్పుడు జయచంద్రారెడ్డిని కూడా పక్కనే జోగి రమేష్ పక్కనే కూర్చోబెట్టవలసిన పరిస్థితి ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి ఈశ్వర్? ఖచ్చితంగా సార్, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పినట్టు జయచంద్రారెడ్డి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎందుకు టీడీపీలో తీసుకోవాల్సి వచ్చింది, ఎవరు రికమెండేషన్ చేస్తే తీసుకున్నారు, ఆ తర్వాత అతను పెద్దిరెడ్డి మనిషి అని వీళ్ళకి తెలీదా? ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వేరొక నాయకుడికి ప్రయోజనం చేకూరే విధంగా ఆయన టీడీపీలోకి రావడం కావచ్చు, ఆయన టీడీపీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు వ్యక్తిగత లాభం కావచ్చు, ఇదంతా కూడా నకిలీ మద్యం స్కామ్ బయటకు వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తెలిసిన వెంటనే టీడీపీ వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పినట్టు జోగి రమేష్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, వాళ్ళకి లింకులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు లింకులు బయటపడ్డాయి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్ రికార్డ్స్ అన్ని బయటపడ్డాయి. వాళ్ళని అరెస్ట్ చేశారు. అదేవిధంగా జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న అయితే సర్వత్రా వినిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మద్యం స్కామ్ లో ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన పాత్ర ఉంది కాబట్టి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆయన పెద్దిరెడ్డి మనిషి అని అందరికీ తెలుసు, కానీ టీడీపీలో తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నటువంటి అంశం సార్. ఎందుకంటే
ఎందుకు ఆయన వదిలేశారు? ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, బానే ఉంది. జోగి రమేష్ సోదరుని అరెస్ట్ చేశారు. ఆ జనార్దన్ చెప్పినటువంటి పేర్లతో పాటు ఆర్థికంగా కావచ్చు, టెక్నికల్ గా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ అన్ని బయటపడ్డాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే వాదన అయితే బలంగా ప్రజల దగ్గర నుంచి వినిపిస్తుంది సార్. ఎస్, రెండు విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా సరే సిద్ధాంత నిబద్ధత కలిగిన వాళ్ళకంటే అడ్డంగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవాళ ఎన్నికల్లో పెరుగుతున్నది అన్నది వాస్తవం. ఎక్కడి నుంచి వచ్చాడు, అతని చరిత్ర ఏంటి అని తెలుసుకోకుండా ఆర్థికమైనటువంటి ప్రయోజనం కోసం ఒక పార్టీ గనక టికెట్ ఇస్తే ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ అదే ధోరణిలో అతనికి టికెట్ ఇచ్చే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. అతన్ని సస్పెండ్ చేసినందువల్ల జరిగినటువంటి నష్టం పూడ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరొక విషయం కూడా ఇవాళ మనం గమనించాలి. జోగి రమేష్ ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన భార్య ఒక మాట మాట్లాడింది. పెద్ద ఆయన వయసులో, అనుభవంలో చంద్రబాబు గారు కనీసం బాధ్యతగా ఆలోచించలేకపోయారు ఏంటి? అలాగే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి మాలాంటి వాళ్ళ గురించి, మహిళల గురించి ఆలోచించరా? మేము ఎంత నష్టపోతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత దుఃఖానికి లోనవుతున్నాం అన్నటువంటి ఒక లాజిక్ తీసుకొస్తూ కంపేర్ చేశారు ఆమె. భువనేశ్వరి పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి నా పరిస్థితి గుర్తురాదా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నారు. ఎలా కంపేర్ చేయాలి? భువనేశ్వరికి ఈమెకి భువనేశ్వరి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా, ఒక నిశ్శబ్ద ఉద్యమం లాగా జనం మధ్యకు వచ్చింది. కానీ వీళ్ళకిలాగా ఎక్కడ జనాన్ని రెచ్చగొడుతూ, కులాన్ని అడ్డం పెట్టుకుంటూ, అలాగే పోలీస్ అధికారుల మీద కలబడుతూ, తిరగబడుతూ కొత్త రాజకీయం కదా వీళ్ళది. బట్ భువనేశ్వర్ గారికి వీళ్ళకి పోలిక చూసినప్పుడు వాట్ టు సే మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్ని, అలాగే జోగి రమేష్ సోదరుడు రాముని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జోగి రమేష్ సతీమణి ఉందో, అలాగే జోగి రమేష్ కుమారుడు కూడా పోలీసుల వెహికల్ మీద దాడి చేయటం, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల్ని నెట్టివేయటం, వాళ్ళ మీద దాడి చేయటం, ఇది వీళ్ళ సంస్కృతి సార్. గతంలో కూడా మీరు చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ మనం ఒకసారి చూసినట్టయితే, కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ కరకట్ట మీద దాదాపు 30 నుంచి 40 వాహనాలు తీసుకెళ్లి మంది మార్బలంతో చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనను ఇప్పుడు జోగి రమేష్ భార్య ఎందుకు మర్చిపోయింది అన్న ప్రశ్న, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది సార్. ఎందుకంటే గతంలో మీరు చేసింది ఏంటి? ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి. అలాంటి చంద్రబాబు నాయుడిని నేరుగా పచ్చి బూతులు, వాడుక భాషలో ఉపయోగించకూడనటువంటి పదాలతో ఇష్టలవిడిగా నచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ మంది మార్బలంతో కరకట్ట మీదకి వెళ్ళి ఆ కరకట్ట మీద చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు జోగి రమేష్ సతీమణి మర్చిపోయిందా అన్న ప్రశ్న అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి సార్. ఎవరిని ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. ఇవాళ జోగి రమేష్ కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, పెట్టబోతున్న కేసులేంటి, జరుగుతున్న విచారణలో వేస్తున్న ప్రశ్నలేంటి? కంపేర్ చేద్దాం అగైన్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ చేసినటువంటి విధానం ఏంటి? 10 మంది పెద్దల దగ్గరికి వెళ్ళటం, 10 మంది న్యాయ నిపుణులను సంప్రదించటం, అలాగే జనంతో కలిసి జనం యొక్క ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితికి ప్రయత్నం చేయటం. బట్ జోగి రమేష్ కొడుకు ఎందుకు కుర్రవాళ్లను కూడా ఇలా నాశనం చేసేటటువంటి రాజకీయం ఎందుకు అని జోగి రమేష్ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవటంలా. ఒక పక్కన వాళ్ళ కాని భూమిది సృష్టించినటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్స్తో లేఅవుట్ చేసి, అలాగే ఎవరిది ఆ భూమి అనంటే ఎస్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, ఎవరిది ఆ భూమి, దానికి సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లేఅవుట్ వేసి అమ్మేసినటువంటి పరిస్థితి. మంత్రి అయిన తర్వాత కూడా ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఎందుకు, ఇంత దిగజారిపోవాలా అన్నటువంటి ఆలోచన. అలాగే చివరిగా ముగిస్తూ నేను ఒక మాట దలుచుకున్నా. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మసిబూసి మారేడుకాయ చేసి అమ్మేసుకున్నటువంటి పుత్రరత్నం అండ్ తండ్రి మంత్రి గారి కొడుకు ఇవాళ ఆ పని చేసినటువంటి వైనం. ఇక ముగిస్తూ ఒకే మాట చెప్పదలుచుకున్నాం.
ఇవాళ జరిగినటువంటి ఉదంతం మొత్తం మనం గమనిస్తే చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో దానికి బదులు చెల్లించాల్సిందే. ఇవాళ చేసినటువంటి నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే జనంతో వినయంగా ఉన్నది ఉన్నట్టుగా కొంత కాకపోతే కొంతైనా ఒక నిజం చెప్తే ఇవాళ కొంత విలువ పెరుగుతుంది. అది అర్థం చేసుకోవటంలా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఎనీహౌ, ఇస్ దేర్ ఎనీథింగ్ టు యాడ్ మిస్టర్ ఈశ్వర్? ఖచ్చితంగా సార్, జోగి రమేష్కు సంబంధించి కుటుంబంలో అతను కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ వేరు, ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి కల్చర్ వేరు సార్. ఎవరైతే జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ సోదరుడు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అగ్రెసివ్గా వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి ఆ రోజు దాడి చేశారు సార్. కేవలం ఆ గుర్తింపు కోసమే. ఆ గుర్తింపు లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు రావు అనేది ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి జగమెరిగిన సత్యం సార్. ఎందుకంటే ఎవరైతే లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ డైరెక్ట్ గా అటాక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయనే ప్రచారం అయితే జోరుగా సాగింది. అది అక్షర సత్యంగా కూడా కనపడుతూ వచ్చింది సార్. చూద్దాం, ఎక్కడైతే ఒక నేర ప్రవర్తున్న వాళ్ళు మంత్రులు అవుతారో లేకపోతే అధికారంలో ఉంటారో, అలాగే రాజకీయమైనటువంటి ఆధిపత్యం ఉంటుందో అక్కడ పౌర సమాజం అలాగే వ్యవస్థ మొత్తం కూలిపోయేటటువంటి దశే ఉంటుంది. ఇవాళ లిక్కర్ వ్యాపారులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆల్మోస్ట్ రాజకీయ నాయకులే. అది ఏ పార్టీ అనేది సెకండరీ. బట్ మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నది లిక్కర్ స్కాములు ఎవరు అనంటే పొలిటికల్ లీడర్స్. చూద్దాం ఏం జరగబోతోందో, ఎవరిని శిక్షింపబోతున్నారో, అలాగే కోర్టులు కూడా ఎలా న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందో. నేరస్తులకు, తీవ్రమైనటువంటి నేరస్తులకు బెయిల్ ఇస్తే మాత్రం ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందన్నటువంటి విషయాన్ని ఇవాళ న్యాయమూర్తులు కూడా గుర్తించి కొన్ని వెర్డిక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.